ఏడుకొండల్లో భక్తజన సందోహం నోట పవిత్రంగా వినిపించే గోవిందనామం ఆ గిరులు దాటుకొని అసెంబ్లీ మండలి దాకా ప్రతిధ్వనిస్తోంది. శ్రీవారి పేరిట సాగుతున్న రాజకీయ రచ్చను చూసిన జనాలు ఇవేం పాలిటిక్స్ అంటూ మండిపడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం దేవుడిని చట్టసభల్లో రచ్చకెక్కించడాన్ని భక్తజనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్ళకద్దుకొని స్వీకరించే శ్రీనివాసుడి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి పాపం మీదంటే మీదని ఇరు పార్టీలు దెప్పిపొడుచుకుంటున్నాయి. జంతు కొవ్వు కలిసిందంటూ సిట్ ఇచ్చిన ప్రమాణికాలతో టీడీపీ రుజువులు చూపిస్తోంది. తాజాగా వైసీపీ నెయ్యి కల్తీ ఆనాటి టీడీపీ పాలన నుంచే కొనసాగుతూ వస్తుందంటూ కొత్త పలవి ఎత్తుకొని సభలో రాద్ధాంతానికి దిగింది. ఊహించని ఎత్తుతో టీడీపీ గొంతులో పచ్చి వెళక్కాయ పడినట్లయింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో నారా ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ సంస్థను లాగడం ఇప్పుడు తాజా వివాదానికి కొత్త మలుపైంది. కలియుగ దైవం శ్రీనివాసుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రత్యక్షమయ్యాడు. గోవిందనామ స్మరణతో మండలి మారుమోగిపోయింది. శ్రీవారి చిత్రపటాలు రాజకీయ నాయకుల చేతుల్లో ప్లకార్డులుగా మారిపోయాయి. చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలతో మండలి పోడియం వద్ద రచ్చరచ్చ చేశారు. కల్తీ నెయ్యిలో పాపం ఎవరిదో తేల్చాలంటూ పట్టుబట్టారు. సభ వాయిదా పడింది. ఆ తర్వాత సైతం ఇదే రచ్చ కొనసాగింపుగా మారింది. రాజకీయాల్లో దేవుడి వ్యవహారాన్ని జోక్యం తగదంటూ భక్తులు మండిపడుతున్న సందర్భంలో అది కాస్త రోజుకు మలుపు తిరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇదంతా ఏపీ శాసనమండలిలో పెద్దలనబడే అధికార ప్రతిపక్షాల ఎమ్మెల్సీలు మంత్రుల మధ్య జరుగుతున్న రాద్ధాంతం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు హెరిటేజ్ వెనుక మహారాష్ట్రకి చెందిన ఇందాపూర్ డైరీ ఉందంటూ వైసీపీ సభ్యులు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమైంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న 2014-2019 మధ్యకాలంలో ఇందాపూర్ డైరీ నుంచే టీటీడీకి శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డు తయారీ కోసం నెయ్యి సరఫరా అయిందంటూ వైసీపీ సభ్యులు తేల్చి చెప్పేశారు. ఆ డైరీకి నారా కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో వ్యాపార సంబంధాలు ఉన్నాయంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వ్యాపార వ్యవహారాలపై నిగ్గు తేల్చాలంటూ శాసనమండలిలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. బొత్సతో పాటు ఇతర సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. వైసీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి చంద్రబాబు పాలన కల్తీ, హెరిటేజ్ నెయ్యి కల్తీ అంటూ నినాదాలతో మండలిని హోరెత్తించిన ఘటనలు లేకపోలేదు. ఇదంతా కాదని భోలేబాబా చంద్రబాబా అంటూ నినదించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఆవేశం కట్టలు తెంచుకున్న అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఇతర సభ్యులు సైతం హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ డైరీకి ఎలాంటి సంబంధాలు లేవంటూ కొట్టిపడేశారు. ఇదే సందర్భాన గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ సిట్ విచారణలో తేలిందని కూటమి మంత్రులు ఎదురుదాడికి దిగారు. ఫలితంగా వివాదం కాస్త చినికి గాలివానగా మారిపోయింది. కల్తీ నెయ్యి సృష్టించిన వివాదం భక్తిభావాల కంటే రాజకీయ కోణంలోనే ఎక్కువగా నడుస్తోందంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే వైసీపీ మాత్రం తగ్గకుండా తామేం చేయాలో అది చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ఇక ఇదే వ్యవహారంలో వైసీపీ మరో అడుగు ముందుకు వేసి కల్తీ నెయ్యి తమది కాదంటూ చేపట్టిన శ్రీవారి చిత్రపటాల ప్రదర్శన మరో రకమైన కొత్త వివాదానికి తెరలేపింది. ఆ పార్టీ సీనియర్ సభ్యుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఎమ్మెల్సీల బృందం చేపట్టిన శ్రీవారి చిత్రపటాల ప్రదర్శన చైర్మన్ పోడియం వద్ద సాగిన రచ్చ అనేక వివాదాలకు దారితీసింది. సభలోకి శ్రీనివాసుడిని చెప్పులు బూటుకాళ్లతో తేవడాన్ని అపచారంగా మంత్రులు లోకేష్, పయ్యవుల కేశవ్ తప్పుబట్టారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటన మరెక్కడా జరగలేదంటూ గర్హించారు. అంతేకాకుండా సభ విరామానంతరం అదే దేవుడి చిత్రపటాలను నిర్లక్ష్యంగా పడేసి వెళ్లడం దారుణమంటూ ధ్వజమెత్తారు. అయితే దీన్ని వైసీపీ మండలి ప్రధాన నేత బొత్స రమేష్ యాదవ్ వంటి వారు తిప్పికొట్టారు. తాము అలాంటి అపచారాలు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. నిరసనల అనంతరం శ్రీవారి చిత్రపటాలను ఒకచోట చేర్చి వచ్చామంటూ సర్ది చెప్పుకున్నారు. శ్రీవారి లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం యావత్ దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ప్రకంపనలు సృష్టిస్తోంది. అలాంటి సమయంలోనే జరిగిన తప్పులు మీవంటే మీవని ఇరు పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఇప్పటికీ ఈ వ్యవహారంపై సుదీర్ఘ చర్చలు, విమర్శలు జరుగుతూ వస్తున్నాయి. ఈ వ్యవహారం మరెంతకాలం సాగుతుందని భక్తులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెయ్యి కల్తీ జరిగిన అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అదే సిట్ నెయ్యితో జంతు కొవ్వు లాంటి పదార్థాలు
పదార్థం కలిసిందంటూ తగిన ప్రామాణిక డాక్యుమెంట్లను నివేదించింది. అయినప్పటికీ ఇదే తప్పొప్పులపై ఇరు పార్టీలు చర్చను కొనసాగిస్తున్నాయి. స్వామివారి పవిత్ర ధర్మాన్ని ఓట్ల రాజకీయం కోసం వాడుకోవడం ఏపీ రాజకీయ నేతల దుస్సాహసానికి పరాకాష్ట అంటూ భక్తజనాలు మండిపడుతున్నారు. రాజకీయ మేధావుల వాదన కూడా అదేలాగున వినవస్తోంది. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే అంశం పక్కకెళ్లిపోయి ఆ సెంటిమెంటును ఎలా క్యాష్ చేసుకోవాలో అన్న ధోరణిలో పాలిటిక్స్ నడుస్తున్నాయనే విమర్శలైతే దండిగానే వినవస్తున్నాయి. మొత్తానికైతే శ్రీవారి మహత్తర ప్రసాదమైన లడ్డూ చుట్టూ ఆంధ్ర పాలిటిక్స్ నడుస్తున్న సభా సమయం ఇది. దేవుడిపై ఉన్న భక్తి భావాలను బేరీజు వేసుకుని రాజకీయ పార్టీలు చేస్తున్న రచ్చ కూడా ఇదే. నెయ్యిలో కల్తీ చేసిన పాపాత్మల అసలు చిట్టాను వెలికి తీయాల్సిన అసలు విషయంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలి. న్యాయాన్యాయాలను భక్తజన సందోహం ముందు పెట్టాలి. తప్పు చేసిన వారెవరైనా సరే శిక్షించాలని శ్రీవారి భక్త సైన్యం కోరుకుంటోంది.